అప్పుడు వాక్యం స్థిరపరచబడిపోయింది కనుక అపోస్తలుల వలన వాక్యం వచ్చేసింది కనుక ఇంకా స్వస్థతలు చేయవలసిన అవసరత అది ముద్రింపబడింది, మన చేతిలో ఉంది. మరలా వాక్యము స్థిరపరచబడదు, ఒకే గ్రంథం అది. ఈ పూర్ణమైనది ఏంటిదంటే దేవుని వాక్యము, పూర్ణము కానిది ఏంటంటే కృపావరములు. వాక్యము ఎప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలు ఆగిపోయినవి. దేవుడు వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల ద్వారా వారి మాటను స్థిరపరిచాడు, వాక్యం ముద్రింపబడింది. ఇంకా ఇప్పుడు మనం వాటి మీద ఆధారపడం. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడుతుందో సూచక క్రియలతో పని ఉండదు. వాక్యం స్థిరపడటంతో వరాలాగిపోయాయి, బైబిల్ రాయబడటంతో ఇక వరాలతో పని లేదు అనే వాళ్ళందరికీ నా ఛాలెంజ్. వాక్యం స్థిరపడ్డం అంటే బైబిల్ రాయబడ్డమా? భయ్యా మార్కు 16:20లో వాక్యం స్థిరపరచుచుండెను అని రాయబడింది. అప్పుడు ఎవరు ఎక్కడ వాక్యాన్ని రాశారు? క్రీస్తు పునరుద్ధాండైన 18 సంవత్సరాల వరకు, అంటే క్రీస్తు శకం 50 వరకు ఒక్క పత్రిక గాని సువార్త గాని రాయబడలేదు. వాక్యం రాయబడని కాలంలో వరాలెందుకు పనిచేశాయి? ఈ 18 సంవత్సరాలు వాక్యం స్థిరపడుతూనే ఉంది కానీ రాయబడలేదు. స్థిరపడ్డం అంటే రాయబడ్డం కాదు భయ్యా. స్థిరపడ్డం అంటే ధృవీకరించబడటం, రూఢీ చేయబడడం, నమ్మబడటం, కన్ఫర్మ్ చేయబడ్డం. ఈ లోకంలో రాముడి కోసం, కృష్ణుడి కోసం చాలా కథలు చెప్పబడతాయి. జనాలు వింటారు, వదిలేస్తారు. ఎందుకంటే చెప్పబడిన కథను రుజువుపరచడానికి, వారు ఉనికిలో ఉన్నారని తెలియపరచడానికి ఏ ఆధారాలు లేవు. అందుకే అవన్నీ వినబడతాయి కానీ నమ్మబడవు. కానీ దేవుని వాక్యం వీటన్నిటికీ భిన్నమైనది. క్రీస్తు కోసం, ఆయన శక్తి కోసం, ఆయన ఆత్మ కోసం, ఆయన చేసిన కార్యాల కోసం, త్యాగాల కోసం వాక్యం ప్రకటించబడుతుంది. అంతటితో ఆగిపోదు. ఆ తరువాత దర్శనాల రూపంలోనో, అద్భుతాల రూపంలోనో, వరాల రూపంలోనో, ఏదో ఒక సూచక క్రియతోనో క్రీస్తు ఉనికిలో ఉన్నాడని, ఆయన శక్తి వాస్తవమని రుజువుపరచబడుతుంది. అప్పుడు విన్నవారు ఆ వాక్యాన్ని పూర్తిగా నమ్ముతారు. వాక్యం సంపూర్ణంగా నమ్మబడటానికి వరాలు అవసరం. వాక్యం రాయబడ్డానికి వరాలు అవసరం కాదు. పాత నిబంధన గ్రంథపు రచయితలెందరో ఏ వరము లేకుండానే బైబిల్ రాశారు. బైబిల్ రాయడానికి ఆత్మ ప్రేరణ ఉండాలి, ఆత్మవరం కాదు. రాయబడిన వాక్యం సంపూర్ణంగా నమ్మబట్టానికి వరాలు అవసరం. వాక్యం ప్రకటించబడే ప్రతి చోట, వాక్యం ప్రకటించబడుతున్న ప్రతి కాలంలో దేవుడు తన కార్యాలను చేస్తూనే ఉన్నాడు. నమ్మిన వారిలో వాక్యాన్ని స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. బొంకూరి, ఇన్నాళ్లకు ఒక వాక్యానుసారమైన మాట చెప్పావు. సంఘం భూమి మీద ఉన్నంత కాలం వరాలుంటాయి. ఇప్పుడు మనం కట్టే సంఘం అనుకుంటున్నారు చాలా మంది. ఇది మొదటి శతాబ్దంలో ఏదైతే తల్లి సంఘం ఉందో ఈ సంఘములోకి వచ్చిన వారు విస్తరించటానికి. బొంకూరిని మెంటల్ హాస్పిటల్లో పడేసి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఈ పిచ్చోళ్ళంతా వరాలు అనగానే స్వస్థపరచడం, అద్భుతాలు చేయడం అనే అనుకుంటారు. పరిశుద్ధాత్మ వరాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో దేవుడు విరివిగా ఇచ్చే వరాలున్నాయి, అరుదుగా ఇచ్చే వరాలున్నాయి. మొదటి శతాబ్దంలో సుమారు 60,000 నుండి 70,000 మంది క్రైస్తవులుంటే అందులో అద్భుతాలు, స్వస్థతలు చేసేవారు అపోస్తులని మినహాయిస్తే 10 మంది కూడా ఉండరు. ఇవి అరుదుగా ఇవ్వబడే వరాలు. భాషలు, ప్రవచనాలు, బోధించుట, పంచిపెట్టుట, ఆత్మల వివేచన, పరిచర్య ఇవన్నీ విరివిగా ఇవ్వబడే వరాలు. ఇప్పుడు కూడా అప్పటిలాగే స్వస్థతలు, అద్భుతాలు చేసేవారు అరుదుగా ఉంటారు, మిగతా వరాలు గలవారు విరివిగా ఉంటారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా వరాలు లేవని వాగేవారందరికీ ఒక మాట: వరాలు లేకుంటే బోధకులు కూడా లేరు. ఎందుకంటే బోధించడం కూడా ఒక వరమే. మీరంతా బోధిస్తున్నారు కాబట్టి మీరు కూడా వరం కలిగిన వారే అని నేను అనడం లేదు. వరం లేకుండా బోధించే మీరంతా మోటివేషనల్ స్పీకర్స్తోనూ, హైందవ బాబాలతోని సమానమని నేనంటున్నాను. మీరంతా పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు కాబట్టి ఇదంతా తెలియక తొడలు బాధేసుకుంటున్నారు. పీడీ, నీకు బైబిల్ తెలీదు. నీకేం తెలుసంటే ABCDF ఏదేదో తప్ప అదే తెలుసు. ABCDF ఏదేదో తప్ప అదే తెలుసు.